నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 24వ డివిజన్ జాషువా నగర్లో 17.50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను జనసేన నాయకురాలు షేక్ అలియా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 24వ డివిజన్ అభివృద్ధికి 9.75 లక్షల రూపాయలను కేటాయించామని తెలిపారు. ప్రజల సూచనలు సలహాల మేరకు నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇంత మంచి పని చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 24 డివిజన్లో జాషువా నగర్లో 17.5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ని ప్రారంభించుకోవడం జరిగింది. శాసనసభ్యులు శివరెడ్డి గారు గతంలో చెప్పినట్టు విధంగా రాబో 60 రోజుల్లో కూడా కూటమి మహిళా నాయకురాల చేతి మీదుగా నెల్లూరు నియోజకవర్గంలో ఈ 60 రోజుల్లో ఏ శంకుస్థాపన జరిగినా, ఏ ప్రారంభోత్సవం జరిగినా మహిళల చేతి మీదుగా చాలా పాటు ఈరోజు జనసేన నాయకురాలు ఇండియా గారి చేతి మీదుగా ఈరోజు 17.5 లక్షల రూపాయల సీసీ రోడ్డు స్థానికంగా ఉన్న కుటుంబ నాయకులు కానీ, అదేవిధంగా ఇక్కడ స్థానిక పెద్దలందరి సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ నేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ ఎన్నో అభివృద్ధి పనులు దాదాపు 850 కోట్లకు పైగా నిధులు సాధించగలిగాం. దాంట్లో పూర్తయిన అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. రాబో రోజుల్లో కూడా ఎక్కడికెక్కడ 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో కానీ ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. అన్నీ కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు కానీ, అదేవిధంగా కూటమి నాయకులు సలహాలు సూచనల మేరకు అభివృద్ధి పనులు కూడా చేస్తామని తెలియజేస్తాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జెండా అజెండా ఒకటే. నియోజకవర్గం ప్రజల సంక్షేమం, క్షేమం, అభివృద్ధి ధ్యేయంగా అందరి నాయకులను కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల్ని కలుపుకొని, అదేవిధంగా స్థానిక ప్రజలు సలహాలు సూచనల మేరకు అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నియోజకవర్గంలో చేపడుతున్నాం. అటు ప్రజా దర్బార్లో వచ్చే, అదేవిధంగా ప్రజాపాటలో ఇవన్నీ కూడా తీసుకుని వారి ఎక్కడెక్కడ అడ్డించిన గ్రామాల సలహాల మేరకు అభివృద్ధి భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు మాటించిన ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా వస్తున్నారు. అవన్నీ కూడా అదనంగా కలిసి అభివృద్ధి పనులు చేస్తూ నిరంతరం కూడా నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజలే మాకు ముఖ్యంగా భావిస్తూ నియోజకవర్గంలో అన్ని విధాల శాయశక్తుల అటు సంక్షేమ పథకాలు అందించే విషయంలో కానీ, అభివృద్ధి పనులు సాధించే విషయంలో కానీ, సాధించిన అభివృద్ధి పనులు ఏదైతే శంకుస్థాపన చేశామో శంకుస్థాపన చేసిన పనులన్నీ పూర్తి చేయడానికి చేస్తామని ఇంకా కూడా ఏమైనా ఉంటే మీరు ఎప్పటికప్పుడు స్థానిక నాయకులకు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆఫీసులను తెలియజేస్తాం కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలు కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు ఆలియా, జనసేన పార్టీ జిల్లా నాయకురాలని. ఈరోజు నన్ను రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి మా శ్రీధర్ అన్న గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధికార ప్రతినిధి టీడీపీ పార్టీ మా గిరిధర్ అన్న గారు ఆహ్వానం మేరకు నేను ఈరోజు 24వ డివిజన్లోని ఈ జాషువా నగర్లో శంకుస్థాపన 17,50,000 రూపాయల శంకుస్థాపనలో నా ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నన్ను పిలిచినందుకు అన్నయ్య ముందుగా మిమ్మల్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అభివృద్ధి అంటే కేవలం ఒక నిర్మాణం కాదు. అభివృద్ధి అంటే ప్రజల జీవన శైలిని మార్చే విధంగా ఉండాలి అని చెప్పి
మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ అన్న గారు అనునిత్యం ప్రతి క్షణం ప్రజల కోసమే నేను పనిచేస్తాను అన్న విధంగా ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎన్నో చూస్తున్నాము. రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే 2,500 కోట్లు కావాలి. ఇప్పటికే 800 కోట్ల పనులతో పూర్తి చేసుకొని విజయవంతంగా ముందుకు సాగుతున్నారంటే ఆ ఘనత ఒక్క మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ అన్న గారికే చెందుతుంది. ఇక్కడ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నారు కాబట్టే ఇటువంటి నాయకులు మరొక 30 ఏళ్ళైనా మడం తిప్పని నాయకులుగా ముందుకు సాగే విధంగా ఈరోజు ఈ అభివృద్ధి పనులు నిలవెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా తాగునీరు, అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో ఎక్కడా రాజీ లేని రాజకీయం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన శ్రీధర్ అన్న గారేను. శ్రీధర్ అన్నకు వెన్నంటుగా నేనున్నాను, అన్నయ్య నువ్వు చెప్పు, నువ్వు చెప్పే లోపే నేను ఆ పనులు పూర్తి చేసుకొని వస్తాను అన్న విధంగా అన్నగారు ముందుకు సాగే విధానం ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంది. ఈరోజు ఈ రూరల్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోని విధంగా ఎవరన్నా నాయకులు చిరస్థాయిగా నిలబడి ఉంటారంటే అది మన శ్రీధర్ అన్న, గిరిధర్ అన్న మాత్రమే. అదేవిధంగా మరొక చిన్న విషయం చెప్పాల్సి వస్తుంది. మన రూరల్లో 26 డివిజన్స్లో 18 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 3-4 పేర్ల చొప్పున మన శ్రీధర్ అన్న కుమార్తె మన వైష్ణవి రెడ్డి గారు టక్కా 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 టక్కమంట 4-5 పేర్లు అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే శ్రీధర్ అన్న, గిరిధర్ అన్నకి మన కార్యకర్తల పట్ల ఉన్న ప్రేమ నిలువెత్తు నిదర్శనంగా మనం ఈరోజు చెప్పుకోవాల్సిన విషయంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇంకొక 3 సంవత్సరాల్లో మేము వస్తాము, మీసాలు మెలేస్తాము, మీసాలు నిమ్మకాయలు నిలబెడతాము అని చెప్తున్నారు. అదంతా ప్రజలు ఎవ్వరూ నమ్మరు. ప్రజలకి అన్నీ తెలుసు, అన్నీ గమనిస్తున్నారు. అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి, శరవేగంగా ముందుకెళ్తున్నాయి అనేది ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీ మాటలు మొత్తం నీటి మీద వాటర్ బబుల్స్ లాగానే ఉంటాయి. అది ఇంకొకసారి మీరు గమనించాలి. కాబట్టే పెద్ద ఎత్తున రూరల్ నాయకుల్ని నమ్మి శ్రీధర్ అన్న, గిరిధర్ అన్న మీద విశ్వాసంతో ఎవరెవరైతే అన్న వాళ్ళని వ్యతిరేకించారో వాళ్ళే అన్న మేము మీ పట్ల మీ పనులకి మేము ఫిదా అయిపోయామని చెప్పి అన్న సమక్షంలో జాయిన్స్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనికి మించిన విజయం ఇంకోటి లేదని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజను జాషువా నగర్లోని రోడ్లు ఓపెనింగ్కి విచ్చేసిన మా అన్న గిరిధర్ అన్నకి, ఆలియా గారికి, జనసేన నాయకురాలు ఆలియా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 2-3 నెలల్లోనే ఒక్క మాట అడిగిన దానికి మా అన్న శ్రీధర్ అన్న కానీ గిరన్న కానీ జాషువా నగరు ప్రజలు ఒక్క మాట అడిగిన దానికి ఈ 2 నెలల్లో దాదాపు 90 లక్షల రూపాయల రోడ్లు వేసాం. 10 రోడ్లు పైగా వేసాం ఈ 2 నెలల లోపే. పోతే ఇదే విధంగా 24వ డివిజన్లో ఏ డివిజన్లో జరగనంత 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో కానీ జరగనంత అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 11 కోట్ల పైనే ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ జరిగినాయి కానీ ఎంత అభివృద్ధి చేయగలిగాము. ఈ అభివృద్ధి చేసిన దానికి మా అన్నలిద్దరికీ ఆ దేవుడు ఆశీస్సులతో పాటు 24వ డివిజన్ ప్రజల ఆశీస్సులు ప్లస్ రూరల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మెండుగా ఇవ్వాలని, తద్వారా ఇంకా ఎక్కువ అభివృద్ధి మా అన్నలిద్దరు సాధించి వాళ్ళు మంచి ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో తొలతోగాలని మీ అందరు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.